గల్లంతైన వారి కోసం గత 20 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో గల్లంతైన వారిని గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. టన్నెల్లోని చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ రోబోలను వినియోగించనున్నారు. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన అటానామస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను నిన్న టన్నెల్ వద్దకు అధికారులు తెప్పించారు. సంస్థ ప్రతినిధులు సహాయక బృందాలతో కలిసి దాన్ని టన్నెల్లోని ప్రమాద స్థలానికి తరలించారు. రోబో సహాయంతో బురదతో కూడిన నిక్షేపాలను తొలగించనున్నారు. సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో అటానామస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో 15 రెట్ల అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోబో ద్వారా 40 HP పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు. మరోవైపు అనుమానిత ప్రాంతాలైన D1, D2ల వద్ద అధికారుల పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. D2 వద్ద కేరళ జాగిలాలు మరోసారి వాసన పసిగట్టడంతో 3 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఆ ప్రాంతాల్లో TBM కు సంబంధించిన లోహపు శకలాలు మాత్రమే కనిపించాయి. D1 నుంచి D2 మధ్య TBM కు సంబంధించిన మెటల్ ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని కత్తిరించి అక్కడ పేరుకుపోయిన శిథిలాల్ని తొలగిస్తే గల్లంతైన కార్మికుల ఆచూకీ దొరికే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ప్లాట్ఫామ్ క్యాబిన్ ను ప్లాస్మా గ్యాస్ కటింగ్ పరికరాలతో కత్తిరించి శిథిలాల్ని అధికారులు తొలగిస్తున్నారు.